ఉన్న స్కూల్లో ఇది పందుల దొడ్లా ఉండేది. ఏ జంతువు చచ్చిపోయినా తీసుకొచ్చి దీనిలో పడేసేవాళ్ళు. శవాలు అట్లన్నీ తీసుకొచ్చి పడేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని వేరే కార్యక్రమాలకు వాడాలి, కానీ ఇల్లు కట్టుకోవడానికి వాడడానికి సముచితం కాదని చెప్పేసి చెప్పాం. అప్పుడు ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, సెలవిచ్చింది, గ్రామ కంటాలను మేము తీసుకోం, గ్రామ కంటాలను పెట్టాం. ఏ ఊర్లో అయినా కానీ కూర్చోమ్మా, ఏ ఊర్లో అయినా కానీ మేము సైట్ కొని పెడతాము, గ్రామ కంటాలను తీసుకోమని చెప్పేసి వాగ్దానాలు చేస్తే, ఈ పర్టికులర్గా పెదయాదర పంచాయతీలో కక్ష కట్టి ఈ యొక్క 18 మందికి లబ్ధి చేకూరుస్తూ సెంటున్నర స్థలాలని విడగొట్టి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే 13 మందికి ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ స్టేట్మెంట్. దీనివల్ల నాకు జరిగిన మేలేంటంటే, ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే వదిలేశారో వాళ్ళందరి ఆధార్ కార్డులు ఆన్లైన్ అవ్వలేదు. ఇట్లాంటి పాడుపడిపోయిన భూములు ఇచ్చే అవకాశం వాళ్ళు పొందలేదు. నేను యథేచ్ఛగా ఎవరైతే వదిలేశారో లబ్ధిదారులు ఉన్నారో, ఒక్కొక్క కుటుంబంలో ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకి భూమి లేదు, అద్దెగా ఉంటున్నారు, ఉన్నారా మన ఊళ్ళో లేరా, వాళ్ళందరికీ కూడా ఈ రోజున న్యాయం చేసుకునే అవకాశం నా ఒక పంచాయతీలో కల్పించి మిగిలిన 33 పంచాయతీలో జనాల్ని వెధవల్ని చేశాడు. 5660 మంది హౌస్ సైట్స్ వస్తే కేవలం 1736 మంది మాత్రమే కంప్లీట్ అయింది ఈరోజు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం. అంటే 100లో 17 నుంచి 18% మాత్రమే ఇళ్ళు కట్టుకునే అవకాశం కల్పించి, వాళ్ళకి లోతుల్లోనూ గుంటల్లోనూ మురుగు కాలువల్లోనూ ఇళ్ళు ఇచ్చి, నేను కట్టుకుంటా, నేను కట్టుకో, నువ్వు కట్టేసుకో, నువ్వు తొందరగా కట్టేసుకో అని చెప్పేసి వాళ్ళకి ఏ విధమైన అవకాశాలను కల్పించకుండా 33 పంచాయతీల గ్రామస్తుల్ని వెర్రివేదవులను చేశాడు. మరి ఈరోజు నా పంచాయతీ ఆ 13 మందికి మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా మా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వర్యులు, అలాగే మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే మా ఎంపీ గారు వల్లభనేని బాలశౌరి గారికి మేమందరం కూడా వినతి పత్రాలు ఇస్తాం. మా గ్రామంలో మా అందరినీ ఆ రోజున కక్ష కట్టి పేరుందని వదిలేశాడండి. మీరు న్యాయం చేయాలని చెప్పేసి మన తరఫున రిప్రజెంటేషన్ తయారు చేసి మన గ్రామం తరఫున అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఇది మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 24,650 ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేవలం 5,000 ఇళ్ళు మాత్రమే కట్టగలిగారు పోయిన గవర్నమెంట్లో. ఇప్పుడు ఇల్లు ఇచ్చేసాం, సైట్ ఇచ్చేసాం, కట్టేసుకోమంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది, ఆవిడ కన్సర్నే. అప్పుడు ఏదో కట్టుకోలేకపోయింది, ఇప్పుడు ఇంత లోతులో మెరక తోలేసి ఎలా కట్టేసుకుంటారు అంటే వాళ్ళకి సరైన సదుపాయం కల్పించాలి. అప్పుడు ఏదో బుడామని చెప్పేసి ఇది లాక్కేసుకోవాలని చెప్పేసి 4 ట్రాక్టర్లు పెట్టేసి అక్కడెక్కడ మట్టి గిట్టి బంకమట్టి తోలేసి మీకు ఇల్లు ఇచ్చేసామని చెప్పేసి ఏమార్చారు. ఇది పెదాదన అరినవాడ వాళ్ళని నేను పైప్ లైన్ వేసి నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నాగాడు వైసీపీయా ఇంకో పార్టీ అని కాదు. ఎవరైతే 2019 నుంచి 24 వరకు ఇల్లు కట్టుకుని అది స్లాబు లేదంటే రూఫ్ లెవెల్ పిల్లర్స్ వేసి ఉందో, మాకు గడవట్లేదు, అది వాటెవర్ ఏదైనా కానీ లేదని అన్నారో వాళ్ళు మాకు ఓట్లు వేయలేదని చెప్పేసి చెప్పట్లేదు. మీ అందరికి కూడా డబ్బులు ఇచ్చేస్తాం, తొందరగా కట్టుకోమని చెబుతుంది. ఇంకా తొందరగా కట్టుకోండి, మీ డబ్బులు మీకు వేసేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన గ్రామస్తులందరూ సర్వదా రుణపడి ఉండాలి. వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి చేకూరే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మీ అందరికీ తెలియజేస్తూ, వచ్చే నెల మార్చి 2025 లోపు మీ ఇళ్లలో మీరు మీ సైట్లలో ఇల్లు కట్టుకోవాల్సిందిగా గ్రామ సర్పంచ్గా మీకు తెలియజేయడం. మనం చూసాం ఏ రకంగా ప్రభుత్వం మారంగానే మనకి డబ్బులు నిరాటంకంగా ఆపేసి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటి, గ్రామాల్లో నివసించే వాళ్ళు చాలా వరకు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్ళ శక్తిని అంతా కూడగట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమవుతారు. అలాంటి వారి పరిస్థితిని ఆలోచించకుండా మీరు మా గవర్నమెంట్కి చేయలేదు, మాకు ఓటు వేయలేదని సాకు చూపించి, ఓటు అనేది ఎవరైనా చూపించేస్తారా? సాకు చూపించి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డబ్బులు ఆపేసింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో. ఎంతమంది ఉన్నారు మీలో? చేతులు ఎట్టున్నమ్మా. 2019 వరకు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకుని అది ఏ స్టేజ్లో ఉన్నా కానీ డబ్బులు రాకుండా ఆపేసిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీరు ఇప్పుడు ఎత్తలేకపోయినా కానీ రేపొద్దున మీ డేటా అంతా వస్తుంది. కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే, 2019 వరకు ఇలా నిర్దాక్షిణ్యంగా ఆపేసిన ఇల్లు కూడా మేము కడతామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం మన అందరికీ కూడా హర్షించదగ్గ విషయం. చప్పట్లు కొట్టాలి మీరు.
మీరు చప్పట్లు కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడో 2019 ముందు వరకు కట్టుకునే దశలో ఉండి కట్టుకోలేక ఇబ్బందులు పడి అప్పులు చేసి వాటి వడ్డీలు కట్టుకుంటా ఉన్న వాళ్ళకి కూడా మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు చప్పట్లు కొట్టకపోతే మీకు అర్థం కాలేదని నేను అనుకోవాలి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కనీస అవసరాలు ఇవ్వకోకుండా మేము ఇల్లు ఇచ్చేసాం, మేము సైట్ ఇచ్చేసాం, ఇల్లు కట్టుకోండి, మీరు ఎక్కడ రుణం తెచ్చుకుంటారో మాకు సంబంధం లేదు అని మాటలు చెప్పేసి ఈ దశలో ఇప్పుడు ఏదైతే ఆన్ పేపర్ ఉందో ఈ ఆన్ పేపర్ ఉన్న 5,000 ఇళ్ళు కేవలం కంప్లీట్ అయినాయి. ఎన్ని ఇళ్ళకి దాదాపు 5,662 శాంక్షన్ అయితే 1,700 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయినాయి. మిగిలిన ఇళ్ళకు కూడా ప్రభుత్వం ఏదైనా మా సంబంధం లేదు, మాకు గ్రామస్తుడే ఇంపార్టెంట్, లబ్ధిదారుడే ఇంపార్టెంట్ అని మంచి నిర్ణయం తీసుకుని అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఎవరెవరికి ఇళ్ళు శాంక్షన్ చేశారో మా అందరికీ తెలుసు. రూరల్లో ప్రతి గ్రామంలోనూ ఎవరెవరికి ఇళ్ళు శాంక్షన్ చేశారో మా అందరికీ తెలుసు. నువ్వు జనసేన కార్యకర్తవి, నువ్వు టీడీపీ కార్యకర్తవి, నీకిల్లు లేదని చెప్పేసి మా అందరి మొఖాన చెప్పారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం ఎంతో ఉదాసీనంగా ఆలోచించి మాకు పార్టీలతో సంబంధం లేదు, మీరందరూ మోసపోయి ఉన్నారు, మీ అందరూ ఏ స్టేజ్లో ఉన్నా కానీ అవి బేస్మెంట్ వేసి ఉన్నా కానీ, పిల్లర్స్ లేపి ఉన్నా కానీ, స్లాబ్ వేసి ఉన్నా కానీ మిగిలిన ఇల్లంతా నిర్మాణం మీరు దశల వారీగా వచ్చే 2025 మార్చి 31 లోపు కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఎంతో ఉదాసీనంగా గ్రామస్తులందరి పట్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ఇప్పుడైనా చప్పట్లు కొట్టాలి. అర్థమైందా? 2019 నుంచి 24 వరకు ఉన్న ఇల్లు శాంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారు మీరందరికీ కూడా ఈ వచ్చే సంవత్సరం మార్చి వరకు మీరు ఇల్లు కంప్లీట్ చేసుకోండి, మీకు డబ్బులు నేను ఇస్తాను అని చెప్పేసి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి మనం కట్టుబడి ఉండాలి. మీరు త్వరితగతిన మరి ఆ స్థలాలు కూడా నిర్ణయం తీసుకోబడతాయి. స్థలాలు కూడా జగనన్న లేఅవుట్లో ఇల్లు తీసుకోకుండా మీకు పేర్లు ఇచ్చేసి నయవంచన గురి చేసిన ఆ స్థలాలు కూడా మీరు మార్చి 31 లోపు కట్టుకోకపోతే అవి కూడా వాటి మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు.